బైబిల్‌లో నుంచి ఓల్డ్ టెస్టమెంట్‌లో ఒక 10 మంది హీరోలను తీసుకుందామా? వారి ప్రత్యేక లక్షణాలేంటో చూద్దాం. ఇస్సాకు, నోవా, మోషే, యోసేపు, యోబు, దానియేలు, దావీదు, యోనా, ఏలియా, అబ్రహాము. అబ్రహాము విశ్వాసం మరియు దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించిన పితృస్వామి. అతను దేవుని పిలుపును అనుసరించి తన దేశాన్ని విడిచాడు. తన కుమారుడు ఇస్సాకును బలిగా అర్పించమని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అచంచలమైన విశ్వాసం చూపించాడు. దేవునితో ఒడంబడిక ద్వారా అనేక జాతులకు పితృస్వామిగా నియమింపబడ్డాడు. సొదొమ గొమొర్రా నగరాల కోసం దేవునితో సంభాషించి నీతిమంతుల కోసం విజ్ఞప్తి చేశాడు. మోషే ధైర్యం మరియు నాయకత్వంలో ఇజ్రాయేలీలను ఈజిప్టు బానిసత్వం నుండి విడిపించిన దేవుని ప్రవక్త. అతడు దేవుని ధర్మశాస్త్రాన్ని పొందాడు. సీనాయి పర్వతంపై దేవునితో ముఖాముఖిగా సంభాషించిన ఏకైక వ్యక్తి. అడవిలో 40 సంవత్సరాలు ఇజ్రాయేలీలను నడిపించి వారిని వాగ్దాన భూమి వైపు తీసుకెళ్లాడు. దేవుని ఆజ్ఞల పట్ల భక్తి చూపించినప్పటికీ ఒక సందర్భంలో అవిధేయత వల్ల వాగ్దాన భూమిలోకి ప్రవేశించలేకపోయాడు. దావీదు గొప్ప విశ్వాసం మరియు ధైర్యంతో గొల్యాతును ఓడించిన రాజు. అతను గొప్ప కీర్తనల రచయిత కూడా. దేవుని హృదయానికి ఇష్టడైన వ్యక్తిగా పిలువబడ్డాడు. అయినప్పటికీ పాపం చేసినప్పుడు పశ్చాత్తాపం పొందాడు. ఇజ్రాయేలు రాజ్యాన్ని ఏకీకృతం చేసి యెరూషలేమును రాజధానిగా స్థాపించాడు. తన కుమారుడు సొలొమోను ద్వారా దేవుని ఆలయ నిర్మాణానికి పునాది వేశాడు. యోసేపు దేవునిపై నమ్మకం మరియు క్షమాగుణంతో బానిస నుండి ఈజిప్టు గవర్నర్గా ఎదిగాడు. అతను తన కుటుంబాన్ని కరువు నుండి రక్షించాడు. స్వప్నాల వివరణ ద్వారా దేవుని జ్ఞానాన్ని ప్రదర్శించాడు. తన సోదరులు తనకు ద్రోహం చేసినప్పటికీ వారిని క్షమించి వారి కుటుంబాన్ని రక్షించాడు. ఈజిప్టులో ఇజ్రాయేలీలు స్థిరపరచడానికి మార్గం సుగమం చేశాడు. ఏలియా దేవుని పట్ల అచంచలమైన భక్తి మరియు ధైర్యంతో బయలుదేవతలను ఎదిరించిన ప్రవక్త. అతను అద్భుతాలు చేశాడు. కర్మేలు పర్వతంపై బయలు పూజారులను సవాలు చేసి దేవుని శక్తిని నిరూపించాడు. వితంతు కొడుకును సజీవంగా చేసి దేవుని శక్తిని చూపించాడు. అగ్నిరథంతో ఆకాశానికి ఎత్తబడిన ప్రత్యేక ప్రవక్తగా గుర్తించబడ్డాడు. యోనా దేవుని ఆజ్ఞను మొదట తిరస్కరించినప్పటికీ పశ్చాత్తాపంతో నినివే నగరానికి సందేశాన్ని అందించిన ప్రవక్త. అతడు విధేయత నేర్చుకున్నాడు. దేవుని కరుణ మరియు క్షమాగుణాన్ని నినివే ప్రజలకు ప్రకటించాడు. తిమింగలం గర్భంలో 3 రోజులు గడిపి దేవుని రక్షణను అనుభవించాడు. దేవుని సార్వభౌమత్వం మరియు ఆయన ఇష్టాన్ని గుర్తించడం నేర్చుకున్నాడు.